తేదీన సంభవించిన మోంతా తుఫాన్ తీవ్రతను వాతావరణ శాఖ నిపుణుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులను ప్రజాప్రతినిధులను నిరంతరం అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల ప్రాణ నష్టాన్ని నివారించగలిగారని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు కొనియాడారు. కపిలేశ్వరపురం మండలం అంగార నేలటూరు గ్రామంలో చేనేత సహకార సంఘం భవనాల వద్ద తుఫాన్ బాధిత నేత కార్మికులకు ఒక్కొక్కరికి 50 కేజీల బియ్యం, కందిపప్పు, వంట నూనె, ఉల్లిపాయలు, పంచదార వంటి నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే వేగుల అందజేశారు. తుఫాన్ తీరం దాటిన 24 గంటలు గడవకుండానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించి తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రంగం వారికి సీఎం చంద్రబాబు తక్షణ ఉపశమన చర్యలుగా పరిహారం అందిస్తున్నారని ఎమ్మెల్యే వేగుల తెలిపారు. ఈ రేషన్ పంపిణీ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ పుస్తాల శ్రీనివాస్, టీడీపీ నాయకులు గుడిమెట్ల సత్యనారాయణ, తాళ్ల గంగాధర్రావు, డి నాగబాబు, కె శ్రీను, నేలటూరు సర్పంచ్ కుక్కల వీరన్న, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ బానోజీరావు, ఆర్ఐ అజ్జమ్మ, ఎంఎస్ఓ పద్మ, కార్యదర్శి 10,000 మోహన్, విఆర్ఓ రాముడు, విఆర్ఓలు, రేషన్ డీలర్లు, నేత కార్మికులు పాల్గొన్నారు. చాలా మంది కూర్చునేమో ఆయన ఇది అలా ఉంచేయండి. కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు ఇవన్నీ ఫ్రీగా మీకు ఇస్తారు. ఇది మన మండలానికి సంబంధించి మొత్తం 672 ఫ్యామిలీస్ మనకి ఏడీ హ్యాండ్లూమ్స్ నుంచి మాకు లిస్ట్ వచ్చింది. ఏడీ హ్యాండ్లూమ్స్ లిస్ట్ ప్రకారం 672 మండలానికి వస్తే మన గ్రామానికి సంబంధించి 284 వచ్చినాయి. 284 ఇప్పుడు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే యాప్ ఇవాళ సాయంత్రంలోగా క్లోజ్ అయిపోద్ది. ఇమీడియట్గా మీ అందరికీ లిస్టు మా విఆర్ఓ చెప్తారు. ఆ విఆర్ఓ ఆ లిస్టు ప్రకారం ఉన్న వాళ్ళకి వస్తుంది. లిస్టు లేదన్నట్టు మాకు తెలీదు. ముందు ఇమీడియట్ అటు సంక్షేమానికి ఇటు అభివృద్ధి కోసం కూడా నిరంతరం పాటుపడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, ఇక శాసనసభ్యులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒకవైపు నిత్యావసర సరుకులు అయితే ఆర్థిక రకంగా సహాయం, అదేవిధంగా ఈ తుఫాను మూలంగా వర్షాల మూలంగా చేనేత కార్మికులకు కూడా పని చేసే అవకాశం ఉంటుంది. అందరూ చూస్తున్నారు కూడా. ఈ ప్రభుత్వం అనేది పేదలు పాలిటి కల్ప వృక్షం కూడా ప్రభుత్వం అనేది మీకు అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలి కూడా. మనకి నేలల్లో ఆగాలి కాబట్టి ఇప్పుడు మనకి మన అంగర 1లో అయితే 96, 2గా అయితే 185 మంది, కాలేరులో 13, కోరిమిల్లో 3, నల్లూరు 47, నేలటూరు 249, పడమరకంటకి 12, టేకి 16, వడ్లమూరు 27, కొల్లూరు 19, మొత్తం మన మండలం 672 కుటుంబాలకి మరి మనకి ఈ బియ్యం, మన ఆయిలు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కందిపప్పు ఇది మనకు రావడం జరిగింది. మరి ఏం చేద్దంటే మనకి కొంత నష్టపోయారని చెప్పి మనకు ఆలోచనతో అలాగని చెప్పి అన్ని పొలాలు నష్టపోయి కానీ ఎక్కువ రైతాంగం నష్టపోయింది. కానీ మనకి వేవర్స్గానే మత్స్యకారులకి ముందు అవకాశం ఇచ్చారు. మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారం.